తిరుమల లడ్డూ వివాదంపై విచారణ కమిటీ నివేదిక ఇవ్వకముందే టీడీపీ ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసింది. వైసీపీ హయాంలో లడ్డూ తయారీలో వాడిన పదార్థాలు అన్నిటిని కూడా రివీల్ చేసింది. ఇంతకీ లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందా? తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిపారని సీఎం చంద్రబాబు ఆరోపిస్తే టీడీపీ నేతలు ఇదిగో ఆధారాలంటూ బయటపెట్టారు. టీటీడీకి కాంట్రాక్టర్లు సప్లై చేసే నెయ్యిలో కేవలం 19% మాత్రమే నెయ్యుందని, అదే విషయాన్ని ఎన్డీడీబీ CALF ల్యాబ్ తేల్చేసిందన్నారు ఆనం వెంకటరమణారెడ్డి. నెయ్యిలో సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతో పాటు చేప నూనె, బీఫ్ టాలో, పామ్ ఆయిల్, పంది కొవ్వు లడ్డూల తయారీలో వాడినట్లు తేల్చారని వివరించారు. S value equation of its suspected adulterants as per ISO 17678/2019. Number 3, palm oil and beef tallow. Palm oil and beef. గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలని కలిపారు బీఫ్ టాలో. కర్ణాటకకు చెందిన నందిని డైరీ నుంచి టీటీడీ ఆవు నెయ్యిని కొనుగోలు చేసేది. అయితే తక్కువ ధర నిర్ణయించడంతో నందిని డైరీ సరఫరా చేయలేమని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో 320 రూపాయలకే సరఫరా చేయాలని టీటీడీ టెండర్లు పిలిచింది. దీంతో ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ ముందుకొచ్చింది. తక్కువ ధరకు వస్తుందని గుడ్డిగా అప్పటి ప్రభుత్వం ఓకే చేసింది, కానీ క్వాలిటీని పట్టించుకోలేదు అన్నది టీడీపీ వాదన. దిట్టం ప్రకారం దిట్టాన్ని మనం పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత పాలక మండలి పైన ఉంటుంది, అధికారుల పైన ఉంటుంది. ఆ దిట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని ఆ బటర్ ఆయిల్ని తీసుకొచ్చి ప్రసాదాలు వాడుకున్నామంటే, మనిషి పుట్టిన చెప్పిన పెద్ద మనిషి నువ్వు మనిషివేనా? నీకు మనిషి లక్షణాలు ఉన్నాయి నీ దగ్గర? లడ్డూ వివాదంపై తెలంగాణ బీజేపీ స్పందించింది. లడ్డూలో జంతువు కొవ్వు ఉపయోగించడం హిందువుల విశ్వాసానికి, నమ్మకానికి తీవ్ర ద్రోహమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తానికి లడ్డూ లడాయి తెలంగాణను కూడా తాకింది. ముందు ఈ వివాదం ఇంకా ఎందాకా వెళ్తుందో చూడాలి.